హస్తినాపురంలో ధృతరాష్ట్రునికి గాంధారితో పెళ్ళయింది. గాంధారి గాంధార రాజ్యానికి యువరాణి. వ్యాసుడు గాంధారికి ఒక వరం ఇస్తాడు. అదేంటి అంటే గాంధారికి 100 మంది పిల్లలు పుడతారు అని. కొన్ని ఇయర్స్ తర్వాత భీష్ముడు ధృతరాష్ట్రుని కోసం గాంధార రాజ్యానికి గాంధారిని అడగటానికి వస్తాడు. ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు, కానీ భీష్ముడు గాంధారికి ఉన్న వరం కోసం ధృతరాష్ట్రునికి ఇచ్చి పెళ్లి చేస్తే హస్తినాపురానికి రాజు వస్తాడు అని, తన వంశం ముందుకు వెళ్తుందని, గాంధార రాజ్యానికి రాజు అయిన సబలుని ధృతరాష్ట్రుని కోసం గాంధారిని అడుగుతాడు. కానీ సబలుడు ఒప్పుకోలేదు. తన కూతురు అందాల రాశి, ఎంతో పెద్ద వరం ఉంది, ఈ కళ్ళు లేని వాళ్ళకి ఎలా ఇస్తాను అని క్వశ్చన్ చేస్తాడు. కానీ అల్టిమేట్ గా రాజ్యం కోసం ఒప్పుకుంటాడు. గాంధార రాజ్యానికి యువరాజు అయిన శకుని ఒక గుడ్డివాడికి తన చెల్లినిచ్చి పెళ్లి చేయటం అస్సలు ఇష్టం లేదు. ఇంకా గాంధారి పెళ్లిని యాక్సెప్ట్ చేసి, నా హస్బెండ్ ప్రపంచాన్ని చూడకపోతే నాకు కూడా ఈ కళ్ళతో ప్రపంచాన్ని చూడటం ఇష్టం లేదు అని భర్త మీద భక్తి గౌరవంతో కళ్ళకి గంతలు కట్టేసుకుంటది. కొన్ని రోజులకి గాంధారి ప్రెగ్నెంట్ అనే విషయం తెలుస్తుంది. రూల్స్ ప్రకారం ఫస్ట్ ఎవరు పుడితే వాళ్ళే రాజు అవుతారు. సో ఇక్కడ ధృతరాష్ట్రునికి అక్కడ పాండురాజుకి పెళ్లి అవుతుంది. గాంధారి 10 months ప్రెగ్నెంట్ అయి దాటిపోయినా కూడా ఇంకా పిల్లలు పుట్టరు.